ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారంట. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉంటే అక్కనేమో అయింది తినేదంట. సంసారానికి పెద్ద సంసారం, తిననీకే తాగనీకే అన్ని దాకా మంచిగా ఉండేదంట. ఇక చెల్లెలకేమో ఏం లేకునేదంట, పేదగా ఉండేదంట. పేదగా ఉండి మా అక్క కొడుకు పెళ్లి చేస్తున్నది, పోదాం తీసుకొని నాకు మీరు కంచి బట్టలు ఉన్నది కదా, వాళ్ళు తీరుతా ఆడోటి ఇడోటి ఆడుకొని తుడుక్కొని ఆమె చీర ఆడుకొని గుడవాట లెక్క ఆడుకొని ఇక పోయిందంట. పోయి కొన దర్వాజాలు కంటాడ. నీవెక్కడ వచ్చినవే ఇక్కడ, నీ పిల్లలు నీవు అక్కడి నుండి రాకుండా మా దగ్గరికి, నాకు రాకుండే నా దగ్గరికి అన్నారు. అంటే అయ్యో ఇట్లానే వచ్చినదా కొడుక ఏం చేయాలంటాను ఊకేసుకున్నాను. పిల్లలు ముంగలు పెట్టుకొని సూతం గీకోనా గడకట్టెల కానన్న కూర్చుంటే ఇక్కడ పెడతారేం మాడిశాఖలన్న పెడతారేం, నా పిల్లలు నేను తిందామంటాను కూర్చున్నాను. కూర్చుంటే అవి కూడా పెట్టనీయదంట. పెట్టనీయకపోతే జాలట మొలరా గంజంపుతున్నదట. ఎక్కడిదో కుండ దొరక పట్టుకున్నదట. అక్కడికక్కడ పోయి కుండ దొరక పట్టుకొచ్చుకున్నాను. కుండ దొరక పట్టుకొని కుండ నిండా గంజి నింపుకున్నాడు. గంజి నింపుకొని తీసుకొని పోతున్నదంట. కళ్ళకి వెళ్ళి మళ్ళీ అదే బాట పట్టుకొని యాదే ఊరు ఉండేది ఆమెకు. ఆ ఊరికి పోదామంటారు పోతుండేదంట. పోతుంటే నాగేంద్రుడు పెద్దగా పటిగా తీసుకొని లేచి ఆమె కలిగినట్టు రాందవే బుగులు పట్టి ఆ కుండ పుట్ట మీద ఎత్తేసింది. అయ్యో పడ్డదంట. కుండ పడందడు పక్కన వలిగిందంట. పుట్ట 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 వలిగి గుమ్మడికాయ లేక ఇంత ముద్దలేక ధనం ఆమెకు దొరికింది. తీసుకొని పోయి నీయాసంటి పెద్ద మనిషి ఎత్తానికి పోయి, నాయన నాకైతే గిట్ట దొరికింది, దీన్ని ఎట్లా చేయాలి ఏం చేయాలి తెలియక అడగాలి కదా. అయ్యా మళ్ళీ నా తాగితే పెట్టడానికే జాగలేదు. నా తడకల గుడిసా, ఇక్కడికి వెళ్ళి కుక్కలు దొరుకుతున్నాయి, ఇక్కడికి వెళ్ళి కుక్కలు దొరుకుతున్నాయి, ఏడ పెడదు ఎక్కడ పెడదు అంటానంటే, ఇక నీకు నా ఇంట్లో పెట్టుకోడుక, నువ్వేం కాదు కట్టెలు ఏరుకరా, ఓ మోపెడు కట్టెలు ఏరుకరా, ఏడుకొచ్చి కుండ కింద ఆ మోపు అయిపోయిందాక పెట్టు, గుమ్మడికాయ గుమ్మడికాయ అన్నట, గుమ్మడికాయ లేక దొరికిందట. ఆ దాన్ని కొంట పోయి మోపెడు కట్టెలు అయిపోయిందాక పెట్టుకోడుక, నువ్వు నీ ఇష్టం ఉన్నంత మంట పెట్టు, నీ కట్టెలు అయిపోయినాక ఈ కిందికి చల్లగా అయినాక కిందికి దించి నా దగ్గర రాకూడక, నువ్వు నీ లేక నీక నా దగ్గర రాకూడక నేను చెప్తాను నీకు అంటానంటే, ఇక గుమ్మడికాయ అనేది పలిగి కడీలు ఇంత పొడుగు నగలు బంగారం ఎదుగుతుంది. బంగారం అయితే నాయన దీన్ని ఏం చేయాలి ఎట్లా చేయాలి, నాకైతే ఏం దోయి అంటే, చూడు కొడుక నువ్వు ఒక్కటి తీసుకొని కొమటం తనుకోతే ఆడు ఏమంటాడో చూడు అంటే, ఒక్కటి తీసుకొని పోయినట్టు. ఒక్కటి తీసుకొని పోతే ఏమేమి కావాలి అమ్మా నీకు, ఏమేమి కావాలి ఏం ఇవ్వాలి, ఏం లేదు నాయన, నా ఇంట్లో గాసం లేదు గంజి లేదు, ఇది తీసుకో, ఇక నాకు ఏమని అంటే, నీకేమన్నా కాదు కొడుక, నువ్వు బండి కట్టుకరా, ఎవరిదన్నా బండి కట్టుకొని బండి కట్టుకరా, నీకెంత సామాను పట్టినా నీ ఇంటి నిండా సామాను ఉన్నాయి కట్టి ఇస్తా, నేను ఇది తీసుకుంటా, నీకు సరిపోయినంత గాసం ఇస్తా, నీకేమన్నా పైసలు కూడా కావాలంటే ఇస్తా, అన్న భూమి కూడా దొరికితే చూడు, నీకు భూమి కూడా ఇప్పిస్తా అట అని అన్నీ చెప్పిండట. అన్నీ చెప్పినట్ట కొమ్మట. చెప్పినాక అయితే మాయనట అని ఇక ఆయన తానుకుంటూ పోతే, ఆయన కూడా తెలివివాడు ఉన్నాడు, ఆయన తినలే, ఆమె ముట్టలే, ఇక అన్నీ ఆమెకు ఇక ఆ కొమ్మట ఆయన ముసల ఈ చెప్పిన ఆయన అయితే మన కొడుక నేను బండి కట్టుకొస్తా, నీకేమేమి ఇక నీకు మళ్ళీ బండి మీద వేసుకొని ఇంటికి వెళ్తా అంట అని చెప్తే, ఇక బండి కట్టుకొని పోయి పెద్ద మనిషి అన్నీ వేసుకొచ్చి ఇంటికాడ పెట్టి ఏడబెట్టుకుంటూ కొడుక, ఇవన్నీ ధాన్యం అంతా తెచ్చుకుంటే పప్పు ఉప్పు బియ్యం పిండి అన్నీ తెచ్చుకుంటుంది, మరి ఏడబెట్టుకుంటావు అంటే, ఇక ఇదే ఉన్నది నాయన ఏడబెట్టుకుంటూ నీ ఇంట్లో వేసుకుంటా, కొన్ని దినాలు అయిపోయినట్టు అనుకుంటూ పోతా అంటే, మళ్ళీ పోయి అడిగింది, నాయన నాకైతే ఇవన్నీ సరిపోయినంత గాసం ఇస్తుంది, నాకు ఇల్లు లేదు, నేను ఆడబెట్టుకుంటాను, సామాన్ అంతా నేను ఆడబెట్టుకుంటాను అంటే, ఇల్లు జాగ చూసుకో, ఇల్లు జాగ కూడా పైసలు ఇస్తా కట్టుకుందు, దీని మీదనే ఇల్లుకు కూడా ఇస్తాను నేను పైసలు అంటే, ఇల్లుకు కూడా పైసలు ఇచ్చింది.
ఇల్లు కట్టుకొని ఒక ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు కట్టుకున్నాక ఇల్లు అయినాక గాసమంతా ఇంటి వేసుకుని పిల్లలు నడుపుకున్నబట్టి ఆమె బతకబట్టి అంటే ఇంకోటి తీసుకొని మళ్ళీ పోయింది. ఇంకోటి మళ్ళీ తీసుకొని పోతే కొడుక నీకేం కావాలి చెప్పు అంటే అన్నీ ఆయన తిన్నికి కానీ చేసుకొని బతుకుతామంటే ఇక భూతాలే లేదు. ఎట్లా చేతు ఏం చేతు ఎక్కడ ఏం చేయాలి ఎట్లా చేయాలి అంటే నీకు భూమే కదా, నీకు కావాలి మళ్ళీ ఒకటి ఇట్లా తుక్కడా తీసుకొని పోయిందా, నీకు భూమే కావాలి కదా అంటే అప్పుడు అగ్గో జమానా ఎంతకి ఇచ్చిందో 4 ఎకరాల భూమి, 4 ఎకరాల 10 ఎకరాల ఎంత ఇప్పించింది ఒకసారి. ఇప్పిస్తే మళ్ళీ భూమి అయితే ఇస్తుంది ఆయన, మరి సరిపోతుందా ఇంత భూమి అయితే సరిపోతుందా నాకు, మళ్ళీ పిల్లలు చేసుకొని ఎడ్డు కావాలి కదా, ఎద్దు వ్యవసాయం కావాలి, ఎద్దు కావాలి. మళ్ళా తర్వాత ఇంకోటి మళ్ళీ తీసుకొని పోయి ఎద్దు వ్యవసాయం అన్నీ నాగలి గుంటుకు అన్నీ సరి చేసినాక ఇక దున్నుకొని కొడుక రొప్పుకోండి పంట చేసుకోండి ఇక బతుకుండి అంత 3 తుక్కుడలు తీసుకొని ఆమెకు సరిపోయినంత ధైర్యం ఇచ్చినాక మా చెల్లెలు ఇల్లు కట్టుకుని కొడుకులు పెళ్ళిళ్ళకి అయింది అంటానే అని వ్యవసాయం భూమి చూసి దాని కళ్ళు మండవాటి ఇక్కడ ఇంత సంసారమాయ అంటదని ఇక మళ్ళా ఆమె చెప్పకుంటే మరి నేను చెప్తా, మా అక్కకు చెప్పేస్తా, అక్క నా కొడుకు పెళ్లి చేస్తున్నారు రావా అని అంటని పోయిందట. అంటే వస్తా చెల్లె ఎందుకు రాను వస్తా, ఎందుకు వస్తా చెల్లె నేను వస్తా తెల్లగా అయింది వస్తా అంటున్నాను అంటున్నాను నేను. అంటే పోయిందట. నీకు ఇంత సంసారం ఎట్లా చేసి చెల్లె నువ్వు ఇంత సంసారము నాతకు వస్తే బువ్వగో మాడిచేకాలు కూడా నీకు పెట్టకపోతే నీకు ఇంత సంసారం ఎట్లా అంటే ఇక ఏం చేతక్క నువ్వు బియ్యం కడిగిన నీళ్ళు గంజి నీ జాలమూల పోస్తే ఆ నీళ్ళు ఎత్తుకపోయి యాన్నో కుండ తెచ్చి కుండ నిండా నీళ్ళు నింపుకొని ఎత్తుకొని పోయి నా పిల్లలు ఇది గంజాన తాగుతారు ఇంటికి అంటాను ఎత్తుకొని పోతుంటే ఒక పుట్టగడ్డ కాడ చేసిన పని చెప్పింది నాకు. మళ్ళా ఇట్లా అన్నీ ఇట్లా ఆయాసపడి నా పిల్లలు నేను తొండలేకపోతే నాగేంద్రుడు ఇట్లా పడిగ తీసుకొని లేచినాక పుట్టగడ్డ ఉండేది మేము పోయేతో వల్ల పుట్టగడ్డ మేము లేవంతా బుగులు పట్టినా నీత గుంట పోయినకుండా దాని మీద ఎత్తేందాడు ఇంత గుమ్మడికాయ దొరికింది నాకు. గుమ్మడికాయ దొరికితే ఇటనే పోయి పెద్ద మనిషి దానిపోయి పెద్ద మనిషి దానిపోయి ఎటు చేయాలి నాయన గిట్లా అయితే దొరికింది మరి ఎటు చేయాలి దీన్ని ఏం చేయాలంటే మరి అంటే ఆ నాగేంద్రుడే అన్నాడు నాకు చెప్పిండు అతను ఆడ మొదట ఈ కట్టెల మోపు నువ్వు మోసినాన్ని కట్టెలు ఉంటావు కొత్తది కుండ తెచ్చి పొయ్యి మీద పెట్టు మోపెడు కట్టెలు అయిపోయిన దాకా ఉడకబెట్టు ఇక బంగారం అయింది. ఇక అది బంగారం అయింది. అయితే ఇక గుమ్మడికాయ ఉడకబెట్టి దించి నీ అసలు పెద్ద మస్తాన్ని తీసుకుపోయి ఇప్పి చూస్తే కుండ నిండా అయినాయి అంట కడీలే